సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా, పెళ్లి చేసుకునేదే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, కలిసి ఉండాలి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అవునండి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో విడిపోవడాలు ఎక్కువైపోయినాయి, విడాకుల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. యాక్చువల్గా అమ్మ, విడిపోవడానికి బలమైన కారణాలు ఒక 3 చెప్పండి అమ్మ. ఏది అంటే కొందరు తెలియక చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు. అది కాదు కదా లైఫ్. ఒక విడిపోవాలి, ఈ స్ట్రాంగ్ రీజన్స్ ఒక 3 ఉన్నాయంటే విడిపోయారంటే ఒక అర్థం ఉంది. స్ట్రాంగ్ రీజన్స్ 3 కాదండి. ఇప్పుడు కర్ణుడి చావుకి చాలా కారణాలు ఉన్నట్టు విడిపోవడానికి కూడా ఎవరి రీజన్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్. కాకపోతే మీరు అన్నట్టుగా మెయిన్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం. సో అనుమానం ఎప్పుడు వస్తుంది? నమ్మకం లేకుంటే అనుమానం. ఇదంతా కో సిస్టర్స్ లాగా, అంతే కదా. సో ఇదేంటంటే నాకు అనుమానం ఉంటే నమ్మకం ఉండదు, నమ్మకం లేకపోతే అనుమానం ఉంటుంది. ఇంకొకటి సెకండ్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. సో ఇంకొకటి ఏంటంటే ఈగో ప్రాబ్లం. మీరు ఎక్కువ, నేను ఎక్కువ, నేను సంపాదిస్తున్నా, మీరు సంపాదిస్తున్నారు, ఓకే. సో నేను మీ మాట ఎందుకు వినాలి? సో అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి నమ్మకం లేకపోవడం ఎప్పుడు వస్తుందంటే ఇద్దరు, అతను చెప్పింది ఈమె నమ్మదు, ఈమె చెప్పింది ఆయన నమ్మడు. ఎందుకని? సో నమ్మకం లేదు అక్కడ, అనుమానం ఉంది, మీరు చెప్పింది నేను నమ్మను. సో నాకు నమ్మకం ఉంది అనుకుంటే మీరు చెప్పింది ఏదైనా కూడా నమ్ముతారు. సో ఇప్పుడు సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి, వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు. మీకు తెలిసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళకి ఈ క్లయింట్స్ మీటింగు, కరెక్ట్, దాని తర్వాత ఒక టైము, ఒక ఇది అంటూ ఏమి ఉండదు. ఎప్పుడు అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాల్సి వస్తుంది, మీటింగ్లో ఉండాల్సి వస్తుంది, జూమ్ మీటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా టైం. సో దాని తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్ అప్పుడే తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాడు ఆయన హస్బెండ్, నాకు ఒక కాల్ వస్తుంది, ఒక మీటింగ్ వస్తుందని పక్క రూమ్లోకి వెళ్తాడు. ఈవిడకి స్టార్ట్, అదేంటి నా ముందే మాట్లాడొచ్చు కదా, నా ముందు మాట్లాడకుండా లోపలికి వెళ్ళేంత పర్సనల్ నీకేముంటుంది అని ఈవిడికి స్టార్ట్. అప్పుడే అసలు అతను ఎందుకు వెళ్ళాడు లోపలికి? సో ఏదో ఆఫీస్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒకవేళ ఏదన్నా హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒకరికొకరు కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకా వేరే వేరే కారణాలు ఉంటాయి. సో ఆ మీటింగ్లో నేను మాట్లాడేదంతా ఈవిడికి తెలియాల్సిన అవసరం ఏముందిలే, ఈమెను డిస్టర్బ్ చేయడం ఎందుకని అని కూడా అతను లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే ప్రైవసీ ఉంటుంది, పిల్లలు బయట ఉండొచ్చు, డిస్టర్బెన్స్, ఇవన్నీ ఉంటాయి కారణాలు. సో ఆవిడకి ఇవన్నీ అర్థం కాదు. నా ముందు మాట్లాడకుండా ఆ రూమ్లోకి వెళ్ళి ఎందుకు మాట్లాడావు చెప్పు నాకు ఫస్ట్, ఎందుకు? అతను చెప్తాడు, లేదు లేదు అది కాదు, నువ్వు ఏదో అక్కడ వెళ్ళి లోపల ఏదో మాట్లాడావు, నీ ఫోన్ తీ చెక్ చేస్తా, ఇంతవరకు వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటి? నమ్మకం లేకపోవడం. సో నువ్వు కూడా ఆల్రెడీ మీరు కూడా పని చేస్తున్నారు, మీకు కూడా తెలుసు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అక్కడి నుంచి స్టార్ట్, ఇంకేంటి అక్కడి నుంచి మళ్ళీ ఎవరికి పోతుంది ఈ మెసేజ్? కరెక్ట్గా తల్లిగారి ఇంటికి పోతుంది. ఏంటమ్మా ఈ మధ్య అసలు ఫోన్లు వస్తే చాలు ఆయన రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నాకేం చెప్పట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. వీడికి ఏదో ఇంకా పెద్ద మహాయుద్ధం అయిపోతున్నట్టు ఈవిడ ఫీల్ అయిపోద్ది అనమాట. పోనీ పేరెంట్స్ అన్న తల్లు కానీ తల్లే, మరి ముఖ్యంగా తండ్రికి లాస్ట్కి తెలుస్తుంది, సీన్ అంతా అయిపోయిన తర్వాత ఆయనకు తెలుస్తుంది, ఆయన 90% ఆయనకు తెలియదు. ఈవిడ ఉంటుంది, అదేంటి నువ్వు కనుక్కో మరి, ఎందుకు నిన్ను వదిలేసి ఎందుకు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఆవిడంటుంది. కానీ పోన్లేమ్మా, ఏదో నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా, ఏదో మీటింగ్స్ ఉండొచ్చు, అందులో పెద్ద తప్పు పట్టాల్సింది ఏమీ లేదని ఆవిడ కూడా చెప్తాం. నెక్స్ట్ ఏంటి? నమ్మకం లేకపోవడం. మరి సేమ్ కోలింక్డ్ ఇదంతా. నమ్మకం ఏంటి? నేను చెప్పిన మాట మీరు నమ్మరు, మీరు చెప్పింది నేను నమ్మను. కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే నేను ఏదో చెప్తే మీకు ఏదో అర్థమవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్, నేను ఏదో అనుకుంటా, ఇవాళ నేను ఎక్కడికో బయటకు వెళ్ళాలి మీతో పాటు అనుకుంటా, సడన్గా మీకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చే టైంకు మీ బాస్ పిలిచి ఒక మీటింగ్ కండక్ట్ చేయి, మీరు ఉండాలి అని అంటారు. యాజ్ అ టీమ్ లీడర్ కానీ యాజ్ అ లైక్ ఒక వేరే క్లయింట్తో మీటింగ్స్ కానీ మీరు ఉండాలంటారు. మరి ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఉండాల్సినప్పుడు మరి ఈవిడికి అప్పుడు కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే అండర్స్టాండింగ్ లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం. అప్పుడు మళ్ళీ గొడవలు మొదలు. నేను వస్తాన్నావు కదా, నువ్వు రానన్నప్పుడు నాకు ముందే చెప్పాల్సింది ఆయనకు తెలుసా?
ఆయనకు తెలియదు కదా, ఆయనకు మీటింగ్ సడన్గా ఆఫీస్లో ఉంటుందని తెలియదు. ఇవన్నీ చిన్న చిన్న ఇదేనండి. సో ఇప్పుడు ఇలాంటిది ఏంటంటే కూర్చొని మాట్లాడుకోండి అంతే. మాట్లాడుకు ఎందుకు ఇలా చేసావంటే అయ్యో ఏం లేదు, ఇదిగో ఇలా మీటింగ్ ఉండింది అందుకని నేను రాలేకపోయాను, నువ్వు కూడా అర్థం చేసుకో. ఒకవేళ నిజంగా అతనికి కూడా ఒకవేళ ఆ కారణం కాకుండా ఇంకోది నువ్వు అవాయిడ్ చేయకు, ఆమెకు ప్రామిస్ చేసావు కదా, ఎవరైనా సరే ఏదైనా నేను చేస్తారంటే ఎవరైనా ఎదురు చూస్తారు, దట్ ఈస్ క్వైట్ కామన్. అలాంటప్పుడు నువ్వు కూడా వెళ్ళి టైం స్పెండ్ చేయి. ఏముంది ఎప్పుడు ఇంట్లో ఉండే ఆవిడే కదా, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుందని ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాం, అది తప్పే మరి. సో ఇవన్నీ చిన్న చిన్న కారణాల వల్ల ఇది చిలికి చిలికి గాలివానలాగా అయిపోయి డివోర్స్ దాకా వస్తుంది. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నేను మీరు అనుకున్నట్టు నేను చేయలేనప్పుడు ఏమవుతుందంటే అది క్వైట్ కామన్. సో అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఆర్గ్యుమెంట్స్ కంటే ముందు మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి. ఆర్గ్యూ చేస్తే దేనికి ఒక ఇది ఉండదండి. మీ పాయింట్లో మీరు కరెక్ట్, నా పాయింట్లో నేను కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సో మీరు ఒకసారి డిస్కస్ చేసుకోండి. నేను ఎందుకు రాలేనన్నానో తెలుసా అని స్టార్ట్ చేసి ఈ రీజన్స్ వల్ల నేను రాలేదు. సో అది డిస్కషనే కదా, అవునా అందుకు రాలేదా, అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. సరే రేపు వెళ్ళిపోదాం, రేపు నేను ఏమి పెట్టుకొని వీలైతే నేను హాఫ్ డే సెలవు పెడతాను, ఎందుకంటే ఈ రోజంతా నేను చాలా పని చేశాను, నేను ముందే అయిపోయింది, అక్కడ అయిపోయింది. అది కాకుండా మీరు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, నువ్వు నిన్న తీసుకెళ్ళిన ఈ రోజు కూడా వస్తావని నమ్మకం ఏంటి, నువ్వు రానవసరం లేదు, మళ్ళీ ఆర్గ్యుమెంట్, మళ్ళీ స్టార్ట్. సో ఇది ఎక్కడుందండి, దీనికి ఫుల్ స్టాప్ అనేది ఏమీ లేదండి. సో ఈగో ప్రాబ్లం. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నావు, నువ్వెంత డబ్బులు సంపాదిస్తున్నావా, నీ డబ్బులు నీవి, నా డబ్బులు నావి. సో నువ్వు నా డబ్బుల గురించి నువ్వు నన్ను అడగొద్దు, నీ డబ్బుల గురించి నేను అడగదు. కానీ హస్బెండ్ మాత్రం చెప్పాలి, లెక్కలన్నీ చెప్పాలి. ఈవిడ మాత్రం చెప్పదు, ఎందుకంటే హస్బెండ్గా నీది బాధ్యత, నువ్వే చూసుకో, నాదేం బాధ్యత, నాదేం లేదు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ గొడవలు స్టార్ట్. సో మీరు కూర్చొని మాట్లాడుకోండి. సో మన ఇద్దరి మధ్యలో సరి చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి ఒక పేపర్ మీద రాసుకొని, ఇదిగో ఈ పాయింట్స్ నాకు నచ్చట్లేదు నీలో, నువ్వు సరి చేసుకో, అట్లాగే నీలో నాకు నచ్చట్లేదు, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత, అంటే ఇద్దరు కలిసి ఉండాలి అనుకున్న పాయింట్ ఉంటేనే తప్ప, లేదు నువ్వు నీ దారి తీరి నా దారి నాదే అనే డెసిషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఇంకేం పని చెయ్యవు. సో మాట్లాడుకోండి, అవునా ఇలాగా, అవును నాకు తెలియక ఇన్ని రోజులు ఇలా అనుకున్నాను, ఇలా కాదా, సరే నేను ఇప్పటి నుంచి నా తప్పు నేను సవరించుకుంటా, ఇంకొకసారి నేను ఇలా చేయను, అట్లాగే మీరు కూడా అట్లా చేసుకున్నారనుకోండి, అయిపోయింది. చిన్న విషయాలండి, ఇవే పెద్దగా ఉండదు. ఇంకా ఇది వరకు కొన్ని సంవత్సరాల కిందట ఒక భార్య భర్త విడిపోయారంటే చాలా కారణాలు ఉంటాయి, చాలా. ఇంకా ఆ సమస్యను ఎవరు పరిష్కరించలేనప్పుడు మాత్రమే విడిపోయేవాళ్ళు. అందులో వాళ్ళు చాలా ఏమంటారు, చాలా పేషెన్స్ తో ఉండి లాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఏం లేదు, నేను రమ్మన్నప్పుడు మీరు రాలేదు, నాతో మాట్లాడలేదు, అందుకని అయిపోయింది, నేను ఉండను, నేను పుట్టింటికి వెళ్ళిపోతా, లేకపోతే ఇంక పుట్టింట్లో ఇప్పుడు లేవు, ఇప్పుడు ఏంటి నేను వెళ్ళి ఒక హోటల్లో ఉంటా, మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటా, ఇంకా మళ్ళీ విడాకులే, ఇంకా మళ్ళీ మనం కోర్టులో కలుసుకుందామంటది ఆమె. సినిమాలు చూస్తాం కదా, రేపు కలుసుకుందామనంటే కోర్టులో కలుసుకుందామంటే. సో దాని తర్వాత మళ్ళీ మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలి, అలా అని నేను బాధ పెట్టే భర్తతో కాపురం చేయమని నేను చెప్పటం లేదండి. సో మీరు కూడా కాస్త ఓర్పుగా ఉండండి, ఓర్పుగా ఉండి డిస్కస్ చేసుకొని, ఇంకా ఇది వల్ల కాదు, ఇతనితో నేను వేగలేను, నేను ఇతనితో నేను ట్రావెల్ చేయలేను అనుకున్నప్పుడు యూ టేక్ ఎ డెసిషన్. దానికి నేను బలవంతంగా ఎవరితో కాపురాలు చేయించలేరండి. కానీ చిన్న చిన్న విషయాలకు విడిపోయి మన వల్ల పిల్లలు బాధపడిపోయి రేపొద్దున సింగిల్ పేరెంట్ అయిపోయి దాని మూలాన ఎన్నో కష్టాలు పడే బదులు కొంచెం ఓర్పుతో ఉంటే సంసారాలు బాగానే ఉంటాయండి. అలా ఎవరు ఉండట్లేదండి ఇప్పుడు. ప్రతి దానికి చిన్న చిన్న విషయాలుగా పోట్లాట, చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు చేసేసి 10 మందికి చెప్పి అన్ని గొడవలు చేసే బదులు నువ్వు అతనితోనే మాట్లాడుకో. ఇద్దరు మాట్లాడుకుంటే ఏ పరిష్కారం కాదంటూ ఏం ఉండదండి. కానీ అది ఇవ్వట్లేదండి, ఆ టైం అనేది ఎవరు ఇవ్వట్లేదు. నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని అంటే ఆయన కూడా అలసిపోతున్నారు కదా, నీకులాగే అతను కూడా పని చేస్తున్నారు. నీ డబ్బులు ఏంటి, నా డబ్బులు ఏంటి, నీ ఇన్స్టాల్మెంట్స్ ఏంటి, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు. సో ఇదేంటంటే కొంచెం ఆలోచించుకొని ఓర్పుగా ఉండి పిల్లల భవిష్యత్తు చూసుకుంటే చాలా మంచిదండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, వాళ్ళ పెళ్ళయి దాదాపు 30 years అయి ఉంటుంది. పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బీటెక్ చదివే పిల్లలు ఉన్నారు. ఆవిడ ఎలాగంటే అతనికి నరకం అంటే ఏంటో చూపిస్తుంది అనమాట. కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, ఆఫీస్కి వెళ్తే తప్పు, ఆఫీస్కి వెళ్ళకపోతే తప్పు. ఇంకా తను అసలు ఎంత విసిగిపోయాడు అనమాట.
విసిగిపోతే ప్రతిదానికి తప్పే. ఏంటి నేను మాట్లాడుతుంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోతావేంటి, సరే అతను ఎందుకు వెళ్తాడు, ఎందుకు వచ్చిన గొడవ, కాసేపు నేను లోపలికి వెళ్ళిపోతే ఈ ఈ గొడవ సర్దుబుణుగుతుంది అనుకుంటే మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ ఆయనను గోకుతుంది అనమాట. నీకు కనబడట్లేదా, ఇలా ఈ రకంగా సతాయించి ఆయనను లాస్ట్కి ఆయన ఏదో పాపం హెల్త్ బాగలేక హెల్త్ ఇష్యూస్ వచ్చేసి చనిపోయాడండి. చనిపోయిన రోజున రాధగారు మీరు నమ్మరు, ఆవిడ ఏడ్చిన ఏడుపుకు అసలు ఆవిడ పోద్దాం అనుకున్నాం, అంతా ఏడ్చింది. ఎందుకు, ఉన్నన్ని రోజులు అతన్ని ఏం చూసావు నువ్వు, ఉన్నన్ని రోజులు చూడకుండా అతను చనిపోయిన రోజు నువ్వు ఏడిస్తే ఏం లాభం లేదండి. ఉన్నన్ని రోజులు అతనికి ఒక నరకం చూపించావు. మరి ఇవాళ అతను లేకపోతే అదే అప్పుడు ఒక రోజు నాతో అనింది అనమాట, మేడం నేను అతన్ని చాలా సతాయించాను మేడం, చాలా ఓర్చుకున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా అతను లేని లోటు తెలుస్తుంది అంటే తెలుస్తుంది మరి. సో ఇది జరగకూడదనే కదా మీకు చాలా మంది కాంప్రమైజ్ అవ్వమంటే అవ్వలేదు. ఆమె ఏం రీజన్ లేదండి, అట్లా అని అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, ఈజ్ వెరీ సిన్సియర్ అనమాట, చాలా మంచి అతను. అనవసరంగా ఈ టెన్షన్ భరించలేక పోయాడు ఆయన. ఇప్పుడు ఏడిస్తే ఎలా వస్తుందండి. సో మన చేతిలో ఉండేది ఏంటంటే మనం విసిరేసుకున్న తర్వాత అది పోయింది అంటే అది మన చేతిలో ఉండే పనే. సో మనం కూడా కాస్త ఓర్పుగా ఓపికగా ఇది ఏమన్నా పరిష్కారం అయ్యేదా అని ఆలోచించి, ఇంకా లేదు ఇది ఇంకా దీనికి విడాకులే దీనికి సొల్యూషన్ అన్నప్పుడు మాత్రం తీసుకోండి. అతను కొట్టినా తిట్టినా లేకపోతే మిమ్మల్ని చేసినా భరించొద్దు, మిమ్మల్ని అనుమానించినా భరించొద్దు. ఒకటేంటంటే మన వైపు నుంచి మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. అంతేగాని మన మనిషిని మనం పోగొట్టుకున్న తర్వాత అప్పుడు మనకు అతను లేని విలువ, ఎవరైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ అతన్ని లాస్ట్గా ఆ స్టేజ్కి తీసుకొచ్చి ఆ రోజు నువ్వు ఏడిస్తే ఏం లాభం లేదండి. అందరు అన్నారు, ఏమంటారు, అయ్యో పాపం అనలేదు, బతికిన రోజులు కాల్చుకు తినింది అతన్ని, ఇప్పుడు పోయిన తర్వాత ఏడుస్తుంది అంటారు. ఏమొచ్చింది నీకు, నేను ఎలా బతకాలి పిల్లలు అంటే మరి అవన్నీ నువ్వు ముందు ఆలోచించుకోవాలి. పోనీ అతను చెడ్డవాడా కాదు, అతను ఏమంటుంది నా మీద అనుమానం, ఆమె మీద ఆయన మీద ఏమకు అనుమానం, నేను ఏం చేసి నిరూపించాలని పోయాడు పైకి. సో అందుకని కొంచెం మనం కూడా అంటే ఎవరైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒకసారి ఓర్పుగా ఆలోచించుకొని అతన్ని నేను అనవసరంగా ఎవరైనా డివోర్స్ తీసుకుండేమో ఒకసారి ఆలోచించుకొని ఇది తప్పదు అన్నప్పుడు మాత్రమే మీరు డైవోర్స్కి వెళ్ళిపోండి. దానికి ఏం తప్పు ఏం లేదు. ఎవరు ఇష్టం లేని కాపురాలు చేయరు, ఎవరి దగ్గర కూడా ఇష్టం లేనప్పుడు ఉండడం కూడా చాలా తప్పండి. నువ్వు నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవడమే మంచిది. ఇప్పుడు నువ్వు నాకు ఎంత అవసరం లేదో నాకు కూడా నువ్వు అవసరం లేదు, అంతే కదా, ఎందుకుంటా నేను నీ దగ్గర. సో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు వెళ్ళిపోవడం మంచిది. చీటికి మాటికి నేను మజ్జిగ చేసా, ఒక ఆవిడ నేను ఎప్పుడో చదివాను, ఒక ఆవిడ మజ్జిగ చేసిందంటే ఆయన ఇంటికి వచ్చాడు, నాకు మజ్జిగ వద్దు అంటే ఆమె చచ్చిపోయింది ఊరేసుకోదు. నేను చేస్తే నీకు మజ్జిగ నచ్చలేదా అని. ఇంకా మైండ్లో ఎక్కడ పోతున్నాయో తెలియట్లేదండి జనాలకి. అందుకని కొంచెం ఆలోచించుకోవాలండి, విడాకులు తీసుకుంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా భరించలేంది అన్నప్పుడు తీసుకోవచ్చు. అన్నట్టు ఏంటంటే చాలా పేషెన్స్ కావాలి, 1కి 10 సార్లు ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలి. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు ఈ తప్పు చేశాను అనేది నాది కరెక్ట్ డెసిషన్ అనుకునే మాట మీద కూడా మనం ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ ముందు కాన్సిక్వెన్సెస్ అన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతగాని నేను వెళ్ళిపోతా, నువ్వు లేకపోతే నేను ఉంటాను అంటే ఉంటావు, కానీ దాని తర్వాత ఫేస్ అయ్యేవి కూడా చాలా ఉంటాయి. వాటన్నిటికీ నువ్వు రెడీ అంటే ఎస్ గో ఫర్ లైక్ విడాకులు ఓన్లీ, దానికి ఎవరు ఏమన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.